బోండా ఉమ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెన్సేషన్ రేపారు. నిజంగా అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపే. ఎస్పెషల్లీ ఆయన నియోజకవర్గ ప్రజలు సైతం ఆయన్ని ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారిని, ఆయన నిజాయితీని, ఆయన శాఖ పనితీరును ప్రశ్నించేంత స్థాయి ఈయనకుందా అనుకునేంత వరకు కూడా వెళ్ళింది. చెప్పాలంటే ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం అయిపోయినటువంటి పరిస్థితికి ఆయన నోటితోనే ఆయన పని చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే ఆయన తీసుకున్న గోతిలోనే ఆయనే పడ్డట్టుగా ఆయన తెలుసుకున్నట్టుగానే కనిపిస్తుంది. దానికి మళ్ళీ ఏం చెయ్యాలి, మన దీని నుంచి బయటపడాలి అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇస్తూనే ఆ తర్వాత అసలు ఏంటి సిచ్యువేషన్, అసలు దాని వెనకాల జరిగినటువంటి ఇష్యూ ఏంటి, దాని మీద బోండా ఉమ్మగారి పాత్ర ఎంతవరకు ఉంది, ఇవన్నీ తీసి ప్రజల ముందు పెట్టేపటికి ఆయన ఒక అవినీతిపరుడని ఇంకొకటని మొత్తం ఆయన చేసినటువంటి దందాల తాలూకు అన్నీ కూడా సోషల్ మీడియాలో మొత్తం బహిర్గతం అయిపోయాయి. ఇక దాన్ని సరిదిద్దుకోవడం, అటు పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకోవడం, ఆయన నియోజకవర్గ ఎక్కువగా ఉండేటువంటి అభిమానుల్లో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఎక్కువ ఉండటం, మెగా ఫ్యామిలీకి చాలా తీవ్ర విమర్శలు రావటం. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు లాంటి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూడా బోండా ఉమ్మ గారి తీరు పట్ల, ఆయన మాట్లాడినటువంటి మాటల పట్ల అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇవ్వటం కూడా, అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, స్వలాభాల కోసం అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలేంటో తెలుసుకోండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కుదరదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో దాన్ని ప్యాచప్ చేసుకునేందుకు, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ దగ్గర చేసుకునేందుకు, నియోజకవర్గ ప్రజల ఆగ్రహాన్ని తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈవెన్ ఒక ట్వీట్ చేశారు, పని చేయలేదు. తర్వాత రీసెంట్గా విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం, ఆటోలకి సంబంధించినటువంటి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బీజేపీకి సంబంధించిన లీడర్స్, అలాగే బోండా ఉమ్మ గారు కూడా పాల్గొనటం, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆయన టార్గెట్గా, పవన్ కళ్యాణ్ గారిని ప్రసన్నం చేసుకునే విధంగా జన సైనికుల్ని, మెగా ఫ్యామిలీ అభిమానుల్ని అందరినీ కూడా ఆయన మళ్ళీ ఏమంటారు, వాళ్ళ ఆదరాభిమానాలు మళ్ళీ చొరగొనేలా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఉదహరిస్తూ, పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ అని, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్ధిల్లాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉండగా కూడా ఆయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ చేసినటువంటి స్లోగన్స్ చాలా హైలైట్ అయ్యాయి. ఎందుకు అంటే ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకి చాలా తీవ్రతరమైనటువంటి పరిస్థితులు, గడ్డు కాలంలో ఉన్నటువంటి పరిస్థితి బోండా ఉమ్మ గారు గమనించారు. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే, ఆయన నిజాయితీతో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆయన ఒక్కసారి చెవి చూశారు, రుచి చూశారని చెప్పాలి. దానికి ఏం చేయాలో తెలియలా. ఇన్ని సంవత్సరాలు ఆయన కెరియర్ అంతా కూడా, రాజకీయ భవిష్యత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినటువంటి ఒక్క మాట ఆయన జీవితాన్ని, ఆయన రాజకీయ భవిష్యత్తుని, ఆయన రేపటి తరం వారసుల్ని కూడా దింపాలనేటువంటి ఒక ఆశని, ఆశయాల్ని అన్నిటినీ కూడా దెబ్బకి ఆలోచించుకునేలాగా, ప్రశ్నార్థకం అయిపోయేలాగా ఆయన మాటలు కనిపించినటువంటి పరిస్థితి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు పవన్ నామస్మరణతోనే ఆయన రీసెంట్గా ఆయన పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద జస్ట్ సింపుల్గానే వదిలేశారని ఆయన అనుకుంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సీరియస్గానే తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఏదైతే పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి బోర్డు నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. సో చాలా సీరియస్గానే బోండా ఉమ్మ గారు దానికి సంబంధించిన ఇష్యూని చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కాకుండా అసలు అక్కడ ఏం జరిగింది, ఆయన పాత్ర దాంట్లో ఆయనకి ఏంటి, ఎందుకు ఆయన ఎంతలా మాట్లాడడానికి, ఆయన గతంలో కంప్లైంట్ ఇచ్చింది ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఆ కంప్లైంట్ మళ్ళీ ఆపేయమని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని బోండా ఉమ్మ గారు ఎందుకు చెప్పారు, ఈ మధ్య లావాదేవీలు ఏం జరిగాయి, ఆయన దానికి సంబంధించినటువంటి అంత ప్రెజర్ ఎందుకు తీసుకురావటం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి ఆయన శాఖలో జరిగేటువంటి పనుల గురించి ఏమీ తెలియదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ అసెంబ్లీ వేదికగా ఇవ్వటానికి ఎవరు కారణం, దాని వెనుకున్నటువంటి అన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. మరి బోండా ఉమ్మ గారు దీని మీద పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఇవన్నీ కూడా చాలా విషయాలు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే బోండా ఉమ్మ గారికి నాకు తెలిసి ప్రస్తుతానికి ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది.